అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ప్రత్యేక వందనాలు. ఈరోజు నేను కదిరికి వచ్చేసి మరి నాయుడు గారిని, సుదర్శను, మరి నాయుడు గారు, గంగరాజులు కొంతమందిని అందరికీ పదవిని కలిసడము, మరి ఎట్లా ఏమన్నా మార్పు ఉందంటే ఖచ్చితంగా అంతా కలిసి మాట్లాడదామని చెప్పి జరిగింది. నేను ఈ రాష్ట్రంలో ఏం చెప్తున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఎంతో ఎన్ని ఏళ్ళుగా ఉన్నా కూడా 139 బీసీ కులాలు ఉంటే ఈరోజు కూడా 139 కులాల్లో కేవలం 14-15 కులాలు మాత్రమే ఈ పొద్దుటికి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అయినారు. మిగతా దాదాపు ఇంకా 100 కులాల పైన 120 కులాల తర్వాత అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కడ, పార్లమెంటు పోలే. మరి ఇన్ని కులాలు ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే కూడా వీళ్ళంతా ఓట్లేసాకే ఉన్నారా? మరి ఏమైనా మార్పు కోసం పని చేద్దామా? మరి 2029 మన ప్రణాళిక ఎట్లా? మొత్తం జిల్లాల వారిగా, మొత్తం జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాల వారిగా తిరిగి బీసీలలో అవేర్నెస్ తీసుకొచ్చి ఎమ్మెల్యే, ఎంపీ కాని కులాల ఈరోజు ఎన్ని కులాలు ఉన్నాయి? సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, గాండ్ల, బెస్తా, మరి అవి పాలయగిరి, పట్ల అనేక కులాలు ఈరోజు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కూడా కాలేదంటే ఎంత బాధాకరమో మీరు ఆలోచన చేయండి. అన్ని పార్టీలు కూడా ఆలోచన చేయరు కదా. 3% లేని వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయినారు? 5%లో ఎంతమంది రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినారు? మరి ఈ రాష్ట్రంలో కానీ 34 సీట్లు కూడా అలా కులానికి ఒక్క సీట్ అయినా మీరు ఇచ్చి వాళ్ళ చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళందరూ అమాయకులైనా? వాళ్ళలో కూడా అవేర్నెస్ వచ్చింది, చదువుకున్నారు, మార్పు వచ్చింది. ఈసారి అన్ని కులాలకు ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకే ఈసారి మనుగడ ఉంటుంది తప్ప, లేదంటే 2028లో మేము ఈ 1.5 సంవత్సరం జిల్లాల వారిగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను అందరినీ కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో మీరు మమ్మల్ని మోసం దగా చేస్తే మా బీసీలు ఒప్పుకునే పరిస్థితి లేరు. మేమంతా కూడా మా వాళ్ళలో వచ్చింది. అన్ని కుల సంఘాలు, ఒక కులం సంఘం మీరందరూ 34% ఉన్న బీసీ సభల్లో ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి అది కూడా మా బీసీలను వంచన చేసి దాదాపు 24% చేసినాడు. మరి ఈయన కూడా వచ్చే ఎలక్షన్లు వస్తే 34% చేసి స్థానిక సమస్యలు 34%. మరి స్థానిక సమస్యలు ప్రకటించినారు, దగ్గరలో జరగబోతున్నాయి. స్థానిక సమస్యలు ఉన్నటువంటి బీసీ వాళ్ళకు 34% రిజర్వేషన్ను అమలు చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణ మాదిరి కులగణన, జనగణనతో పాటు కులగణనలో జరిపించి మీరు ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి నేను మీ మీడియా ద్వారా అన్ని పార్టీలకు నేను మనవి చేసుకుంటున్నా. అట్లా లేని మీరు చేయకుండా 34% లేకుండా ఎలక్షన్కి వెళ్ళినా, కులగణన జరపకపోయినా ఖచ్చితంగా బీసీలో ఖచ్చితంగా వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయమని నేను మీ ద్వారా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నా. కానీ 2029 ప్రణాళిక మార్పు వచ్చింది. బీసీలలో అన్ని కులాలకు మీరు రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ పార్టీ నెక్స్ట్ 2029లో మనకు ఉంటుందో తప్ప మీకు ఇంకా ఈ ఎటువంటి పరిస్థితులు మీ అబద్ధాలు, మీ ఏదో పథకాలు ఇస్తున్నా, పథకాలు పెడుతూ ప్రజలు మోసం చేయడం, అభివృద్ధి పెడుతూ దోసుకోవడం కాదు. కులాలకు రాజకీయ ప్రాధాన్యతయా? మా వాళ్ళు సమర్థులు లేరా? ఎన్ని కులాలయా? ఈ పొద్దు ఎన్ని కులాలకు ఈ పొద్దు ఎమ్మెల్యే కాలేదంటే మీరు కూడా ఆలోచన చేయమని మీ ద్వారా నేను తెలియజేసుకొని 16వ తేదీ, ఆగస్టు 16వ తేదీ కదిరిలోనే ఈ 10 మండలాల్లో మీటింగ్ పెట్టి బీసీ కులాలు, అన్ని కులాలను మీరు హాజరై మనం 2029కి ఏం చేయాలి, మనం ఎట్లా మన కులస్తులంతా ఎమ్మెల్యేలు కానీ కులాలు మరియు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలు చేయడానికి మేము అందరినీ కూడా కలిసి రమ్మని అప్పుడు చర్చ వేదిక తెలుపుతామని కూడా మీ ద్వారా తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోటకొండ కృష్ణప్ప, రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షుడు. ఈరోజు కదిరిలో జరుగు మీటింగ్కు వచ్చిన గౌరవనీయులున్న మన బీసీ నాయకులకు అందరికీ, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి ముఖ్యంగా పెద్దలు చెప్తున్నారు, మరి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు జరిగిన మా ఎన్ని కులాలు కూడా మాకు ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని అభివృద్ధి పథకంలో తీసుకోలేదు. మా నాయకులు రాష్ట్రంలో ఉండేవాళ్ళు కానీ మరి భారతదేశంలో ఉండేవాళ్ళు కూడా జంతర్ మంతర్ దగ్గర అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఏ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా బాధలు కష్టాలు చూసి గమనించిన వాళ్ళు లేరు. మాకు ముఖ్యంగా ఒకటే నేను చెప్పవలసిన విషయం ఏమంటే, మాకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ మా జనాభా ప్రకారము చట్ట ప్రకారము మాకున్న హక్కులు మాకు 42% మరి తెలంగాణ ఇచ్చినట్లు మాకు కూడా రాజ్యాంగంలో మరి పార్లమెంట్లో కానీ
అసెంబ్లీలో కానీ మా హక్కులు మాకు కల్పిస్తేనే అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. ఇంతవరకు ఇది జరిగిపోయే కాలం వేరు, ఇంకా జరగబోయే కాలం. యూత్ అందరూ విద్యావంతులు అవుతున్నారు. ఎక్కడికనే తెగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఢిల్లీ ప్రభుత్వాన్ని కానీ తల వంచి మా హక్కులు నెరవేర్చడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తుంటూ మరి 16వ తేదీ జరిగే కార్యక్రమానికి కదిరి బడి మండలాలలో ఉన్న మన బీసీ నాయకులందరూ కూడా అందరూ సంపూర్ణంగా హాజరై ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసి మరి రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి అదే కార్యక్రమం ఢిల్లీలో కూడా ఏర్పాటు చేసి మన కార్యక్రమం సాధించుకుంటామని దీనికి మీరందరూ సహకరించాలని మరి గౌరవలేన భూజులేన పత్రికా విలేకరులు మా బాధలు పూర్తిగా పత్రికల్లో అమలుపరిచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరిస్తారని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పర్యావరణానికి నమస్కరించుకో తెలియజేసుకుంటుంది. రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఈ రాష్ట్రంలో 50% ఓట్లు మా బీసీ బిడ్డలవే ఉన్నాయి. అయినా కూడా మాకు ప్రతి ఒక్కరూ మోసం చేస్తూనే ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తులు కానీ ముందు జరగబోయే ఏది కూడా మాకు మారడం లేదు, మా జీవితాలు మారడం లేదు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, 50% ఓట్లు మా బీసీ వాళ్ళవే ఉన్నాయి. మా బీసీ వాల్మీకులు అనుకుంటే ఏమైనా చేయగలరు. కానీ ఏమీ చేయకుండా మీకు గౌరవించి మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం. అది తెలుసుకొని మా బాధను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పత్రికా సమావేశంలో ఈరోజు ఆర్ఎంబీ బంగ్లాలో బీసీ అన్ని కులాల నాయకులు ఈరోజు సమావేశం జరపడం జరిగింది. 16వ తారీఖున ఈ నెల 16వ తారీఖున బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. అన్ని కులాలు కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యలపైన ఈ బీసీ కులాలు పడుతున్న బాధలు కష్టాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ యొక్క బీసీ కులాలను మాత్రం ఎదగనీయకుండా చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో బీసీలకు వాటా ఎక్కువ ఓటు శాతం ఎక్కువ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలు అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఓటు శాతం ఉన్నా కూడా ఎక్కడ కూడా చట్టసభల్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రంలో కనీసం వార్డు నెంబర్ నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి కూడా వాళ్ళ సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాయి. కాబట్టి అందుకోసం ఈ రాష్ట్రంలో ఈ నెల 16వ తారీఖున ఈ ఆర్ఎంబీ బంగ్లాలో మేము కూడా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా మేము ఈ సమావేశపరిచి మేము కూడా మా వాటా మాకు కావాలని చెప్పనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ పత్రికా సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. చట్టసభల్లో బీసీల ఓటాను బీసీల ఐక్యత